యాన్నో ఉంటాడు, యాన్నో తిరుగుతుంటాడు, నాన్ లోకల్ అని గానడుమ ఆళ్ళీళ్ళు మాట్లాడితేనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పిఠాపురంలో ఇల్లు కొన్నాడు, భూమి కొన్నాడు. సందు దొరికితే చాలు పోయి సొంతింట్లా ఓ 2-3 దినాలుండి పబ్లిక్కి ముచ్చట ఎప్పొస్తున్నాడు. గిట్లనే ఇప్పుడు సీఎం చంద్రబాబు సారు కూడా ఏపీలో సొంతిల్లు కట్టుకునే ఇగరం చేసిండు, పూజలు కూడా చేసిండు. పాండ్రి అట్లా అమరావతి దాకా పోయొద్దాం. పొద్దుగాల ముహూర్తం మంచిగా ఉన్నది అన్నట్టు చెప్పినరో ఎట్టనో మరి అయ్యగారులు. అందుకే సీఎం సారు, మంత్రి లోకేష్ సారు ఇంటి వాళ్ళని ఎంట పెట్టుకొని ఇల్లు కట్టుకునే తందుకు భూమి పూజ చేయనికే పోయిండ్రు. మరిగా దేవుని కార్యమాయే, అందుకే పంచ కట్టుకొని పోయిండు బాబు సారు. పోతనే అందరికంటే ముందుగాల పబ్లిక్ ను అరుచుకున్నాడు. ఓ దిక్కు సీఎం సారు, ఇంకో దిక్కు మంత్రి సారు పబ్లిక్ ను చూడంగానే చేతులు చాపి అందరినీ పాయి రంగ బలకరించిండ్రు. అటెనక ఇంటి జాగల ఊకొని హోమం చేసిండ్రు. మనవాన్ని పక్కపోంటే ఊకబెట్టుకొని పూజలు చేయించిండు ముఖ్యమంత్రి సారు. వెలగపూడిలో ఉన్న సచివాలయం వెనకమర్ర ఈ9 రోడ్డు పక్కపోంటే ఉన్న జాగల ఇల్లు కట్టుకునే తందుకు పూజలు నడిచినాయి. పనులు చాలు చేసిండ్రు. పోయినేడు డిసెంబర్లో వెలగపూడిలో 5 ఎకరాల భూమి కొనుక్కున్నారు సీఎం సార్ ఇంటోళ్ళు. అక్కడనే ఓ రైతు కుటుంబం నుంచి ఎన్ని పైసలు అయితే అన్ని పైసలు ఇచ్చి జాగ కొనుక్కున్నారు. ఈ నడమ రిజిస్ట్రేషన్ కూడా ఒడిచిందాట. అందుకే ఇక ఇంటి పనులు సురువు చేసిండ్రు. దగ్గర 1500 గజాల జాగల బందోబస్తుగా కడుతున్నారట ఇల్లు. పనంతా రప్ప ఓడగొట్టి ఏడాదిలోపే ఇండ్లకు పోవాలి అన్నట్టు చూస్తున్నారట. ఇక 5 ఎకరాల జాగా అంటే మస్తు పెద్దదే కాబట్టి సీఎం సార్కు 24 గంటలు బందోబస్తు చేసే జవాన్లకు రూములు, బండ్ల పార్కింగ్ అన్ని అవసరాలకు తగ్గట్టు కడతారట. సీఎం సార్ ఇల్లు అంటే ఎప్పుడు ఎవరిలో ఒకళ్ళు వస్తుంటారు, పోతుంటారు. పండుగలు పబ్బాలకు కార్యకర్తలు వచ్చిపోతుంటారు. అందుకే అన్ని తీర్ల సవలతులు చేస్తారట. ఏమైనా ఇన్నొద్దులకు ముఖ్యమంత్రి సారు అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటాండు అని ఖుషి అవుతున్నారట సైకిల్ పార్టీ వాళ్ళు. నీళ్ల కొరకు, నిధుల కొరకు, ఆటి కొరకు, ఈటి కొరకే కాదు, అన్నిటికాడ పోటీ పడుతున్నాయి 2 రాష్ట్రాలు. ఇక్కడున్న పథకం అక్కడుంటది, అక్కడున్న పథకం ఇక్కడుంటది. పబ్లిక్ పనికొస్తుంది అనుకుంటే సర్కారోళ్ళు వేరే ఆలోచన చేయకుండా నిర్ణయం తీసుకుంటాన్లు. గిట్లనే ఏపీలో మొన్న షాల్ చేసిండ్రు, తెలంగాణలో రేపు షాల్ చేయబోతుండ్రు. ఏంటిది కదా అనుకుంటుర్రా? నేను చెప్పుడెందుకు, మీరే చూడుర్రి. ఎలక్షన్ల టైంలో 2 రాష్ట్రాల లీడర్లు ఏమేమి హామీలు ఇచ్చిండ్రో అవన్నీ ఒక్కోటి ఎగురబెట్టుకుంటూ పోతున్నారు. అధికారంలోకి రాగానే భూమి పంచాయతీలన్నీ తస్ప చేస్తాం, రిజిస్ట్రేషన్లు అల్కగా చేస్తాం అన్నట్టు చెప్పిండ్రు కదా. అటు ఏపీలో గీనాడమనే స్లాట్ బుకింగ్ సౌలతి తీసుకొచ్చిండ్రు. గంటల కమానం లైన్లలో నిల్చోకుండా, ఆఫీసుల చుట్టూ ఊరికే తిరుగులాడకుండా టైంకు పోయి 10-15 నిమిషాలలోనే పని చేసుకునేటట్టు చేసిండ్రు. ఇక అటు ఏపీలో సర్కారోళ్ళు స్లాట్ బుకింగ్ సౌలతి గిట్లా చేసిండ్రో లేదో ఎమ్మటే ఇటు తెలంగాణలో కూడా సర్కారోళ్ళు గదే ఆలోచన చేసిండ్రు. 10వ తారీఖు నుంచి అంటే గురువారం సంధి తెలంగాణలో తొలతమల్క ఓ 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులల్లా స్లాట్ బుకింగ్ చేసుకొని భూములు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చట. ముందుగానే టైము, మంచి ముహూర్తము, మంచి రోజు చూసుకొని పోయి భూములు పట్టా చేయించుకోవచ్చట. గంటల కమానం టైం తినకుండా 10-15 నిమిషాలల్లో పని అయ్యేటట్టు చూస్తారట. అంతేకాదు ఒక్కటే భూమికి డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి, లోన్లు అవుతుంటాయి. ఇప్పటి సంది అట్ట కాకుండా చట్టంలో మార్పులు చేర్పులు చేస్తారట. ఆఫీసర్ల సంతకాల కొరకు పనులన్నీ ఆలస్యం అవుతుంటాయి కాబట్టి అట్లా కాకుండా డిజిటల్ సంతకాలతోని పని అయ్యేటట్టు చేస్తారట. ఏమైనా అటు ఏపీ సర్కారోళ్ళు స్లాట్ బుకింగ్ తీసుకురాగానే ఇటు తెలంగాణలో కూడా స్లాట్ బుకింగ్ సౌలతి తీసుకొచ్చిండ్రు. భూముల రిజిస్ట్రేషన్లు రుబడిగా చేయాలి, ఎక్కడెవ్వలకు ముచ్కిలు కావద్దు అన్నట్టు చూస్తుండ్రు. గురువారం సంధి భూములు పట్టా చేయించుకునేటోళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకోండి. తెలియకపోతే ఆఫీసులో పోయి అడిగితే వాళ్ళే చెప్తారట. గీనడమనే పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ మీద 2 రూపాయలు, డీజిల్ మీద 2 రూపాయలు పెంచటాలకు ఆ ముందు రోజు బంకుల మీద జనాలు ఇరుగబడ్డారు. అయితే ఆ షాక్ నుంచి బయటపడక ముందే వెంటనే గ్యాస్ రేట్లు కూడా పెంచిర్రు. పెంచుడేమో రూపాయలల్లా, తగ్గించడేమో పైసలల్లా. ఇట్లయితే మీరు ఎట్లా సారు అని గరమైతుర్రు ఎగస్పాటోళ్ళు. సర్కారు మీద లడాయికి తయారైండ్లు. మరి పారి ఎక్కడెక్కడ ఎట్టెట్లయిందో అరుచుకొని వద్దాం. పెంచిన గ్యాస్ ధరలు ఎమ్మట్లనే తగ్గియాలని ఆదిలాబాద్ లో ఎర్ర జెండా పార్టీ నాయకులు మస్తు లొల్లి చేసిర్రు. గ్యాస్ బూటి మీద 50 రూపాయలు పెంచితే గరీబోళ్ళు ఎట్లా బతకాలే? అసలు మీ సర్కారు పేదోళ్లను ఉద్ధరించేతందుకుందా లేకుంటే ఉసులు తీసేతందుకుందా చెప్పాలి అని అమలక్కలను ఎంబడేసుకొని పోయి లొల్లికి దిగిర్రు. సర్కారు తరీకా చూస్తుంటే పేదోళ్ళ కాడ దోషి పెద్దోళ్ళకు పెట్టేటట్టే కొడుతున్నది. మీ ఏలుబడిలో సామాన్యుడు బతకాలంటే పెద్ద శరణే అవుతుంది అన్నట్లు కోపానికి వచ్చేరు. బీజేపీ ప్రభుత్వము నిన్న
గ్యాస్ మీద 50 రూపాయలు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ 50 రూపాయలు పెంచిన ధర నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. పేద మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరవడం తప్ప ఇంకోటి కాదు. ఈ రోజున పేదల ఇంటికి గ్యాస్ సిలిండర్ రావాలంటే 1050 రూపాయలు మొదలుకొని 1100 రూపాయలు అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని వెంటనే పెంచిన 50 రూపాయల గ్యాస్ ధరను రద్దు చేయాలని చెప్పి, ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేఆర్కే కాలంలో ప్రజలతో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాము. అదన్నట్టు ఇప్పటికే ఊర్ల పొంటి పనులు లేక జనం ఎట్లరో దేవుడా అని మొత్తుకుంటా అంటే ఉన్న గోస చాలదన్నట్టు గ్యాస్ ధరలు పెంచారు. ఈనాడమనే పెట్రోల్ ధరలు కూడా పెంచి పాడు చేసారు. ఇట్లయితే గరీబోళ్ళు ఉండాలనా ఊరి పెట్టుకోవాలన్నా చెప్పులి అని కరీంనగర్ లో కూడా ఎర్ర జెండా పార్టీలు గట్టి లొల్లే చేసారు. నెత్తుల మీద గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని పెంచిన ధర రద్దు చేయాలి. ఇప్పటికిప్పుడే పెంచాల్సిన అవసరం ఏమొచ్చే? గ్యాస్ ధరలు పెంచితే తప్ప సర్కారు నడిచే కోపు లేదా అని మస్తు గుస్సాయిలు. గరీబోళ్లను ఇట్లా మట్టి కొడుతుంటే ఎర్ర జెండా నాయకులను చూసుకుంటూ ఊకం అన్నట్టు గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. ఇకటు శ్రీకాకుళం జిల్లాలో సుతా గ్యాస్ ధరల పెంపు మీద గట్టి లడాయే నడిచింది. సర్కారు పెంచం అని అనుకుంటూనే చేసేది చేస్తున్నారు. గిట్లా పెంచేటప్పుడేమో 50-100 ఉంటాయి, తగ్గించేటప్పుడు మాత్రం పైసలల్లో ఉంటది. సర్కారులో పోకడ చూస్తుంటే గరీబోళ్లను ఇంకా గరీబోళ్ళని చేద్దామన్నట్టే కనపడుతుంది తప్ప వాళ్ళని ఆదుకుందామన్న ఆలోచన ఏ కోసన కనపడతలేదని కన్నెల చేసారు. పెంచిన ధర వెనకకు తీసుకుంటేనే లెక్క, లేకుంటే రాష్ట్రం అంతా లడాయి కింద పెద్దగా చేస్తామన్నారు. చూడాలే మరిగా ఏమైతుందో రేపు. వామ్మో మా ఊళ్ళో ఎన్నో పంచాయతీలు చూసిన గాని ఇగో గీసొంటి పంచాయతీ అయితే నేనెప్పుడు చూడలేదబ్బా. ఒకరు చెప్తే ఒకరు ఇనే మనుషులు కాదురా నాయనా. తండ్రి చెప్తే కొడుకులు ఇనేటట్టులేరు, కొడుకుల మంకు తండ్రికి వట్టెతట్టే లేదు. ఓ దిక్కేమో పెద్దరాయుడు, ఇంకో దిక్కు 2 కొడుకులు. వాళ్ళిద్దరి నడుమ పంచాయతీకి తీర్పు చెప్పేటోళ్ళు ఎవల్లో గాని మంచువారింట పంచాయతీ అటు తెగుతలేదు, ఇటు ముడిపడతలేదు. మంచువారి ఇంటి పంచాయతీ మల్లోపాలి రచ్చకెక్కింది. జల్పల్లిలున్న మోహన్ బాబు ఇంటికి ఆయన చిన్న కొడుకు మనోజ్ బాబు వస్తే సెక్యూరిటీలు లోపలికి రానియలేదని ఇంటి ముంగటున్న గేట్ కాడ కూర్చొని నిరసన చేసిండు మనోజ్ బాబు. కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా అలో చేయట్లేదు. గొడవ జరగలేదు, నా ఇంటికి వెళ్తుంటే నన్ను అలో చేయట్లేదు. దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి సార్. నాకు అంతే అడుగుతున్నాను. నాకు సిఏ గారు, ఏసీపీ గారు నన్ను ఎందుకు ఈరోజు అలో చేయలేదని మాత్రం నాకు ఒక లెటర్ ఇస్తే నేను వెళ్ళి జడ్జికి పెట్టుకుంటాను సార్. హైకోర్టులో మీరు ఇచ్చింది నన్ను పంపిరంట, లోవర్ కోర్టులో ఇచ్చింది పంపిరంట, మీరు బైండ్ ఓవర్ ఇచ్చింది నాకు వర్తిస్తుంది, విష్ణుకు వర్తించిందంట. విష్ణుకి 25 మంది సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకోవచ్చు సార్, మేము ఎలా అడుగుతాం అంటున్నారు. ఆగనాట ఆయన ఇంట్లో లేని చూసి వాళ్ళ అన్న ఇంట్లో చొరబడ్డాడట. ఇంట్లో ఉన్న ఇలువగల్ల సామాన్లు సట్రా కార్లు పట్టుకపోయిండు అనేది మనోజ్ అన్న అంటున్న మాట. ఎతకపోయిన కార్లు సుతా విష్ణు ఆఫీసులనే దొరికినాడు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు. నాకు చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి. నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేరు. మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేరు. ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ ఖర్చీపులు కట్టుకొని రౌడీ షీటర్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు. నేను లేని చూసి నా కార్లు ఎత్తుకపోయిండని పోయి వాళ్ళ అన్న మీద కేసు కూడా పెట్టిండు మనోజ్ బాబు. కూర్చొని మాట్లాడుకుందామంటే అసలు రావట్లేడట. సీఎం రేవంత్ రెడ్డి చిన్న సీఎం బట్టి సార్లే వాళ్ళ పంచాయతీ తెంపాలని అడుగుతున్నాడు మనోజ్ అన్న. గిట్లా కేసులు పెట్టుకుంటా గేట్ల ముంగట కూర్చొని నిరసనలు చేసుకుంటా మనోజ్ బాబు ఇక్కడ తిరుగుతుంటే వాళ్ళ నాయన అన్నేమో ఉత్తరప్రదేశ్ లో తిరుగుతున్నారు. విష్ణన్న కొత్త సినిమా ప్రమోషన్ కోసం అని పోయి అక్కడి సీఎం ను కూడా కలిసిరు నాయన కొడుకులు. మోహన్ బాబు సార్కు బాగానే ఆస్తులున్నాయి. ఆస్తులు పంచే కానే 2 అన్నదమ్ముళ్లకు లొల్లి పుట్టింది అనేది పబ్లిక్ అనుకుంటున్న మాట. అయితే అన్నదమ్ముళ్లకు మొదటికెంచి మంచిగా లేనే లేదు. ఓ ఏడాదికెంచి 2 నడుమ తేపకోపాలు కీసులాట నడుస్తూనే ఉన్నది. ఎంత పెద్దోళ్ళైనా ఆస్తుల కాడ కీసులాటలు వస్తూనే ఉంటాయి. మరి అన్నదమ్ముళ్ళు అన్నాక తన్నుకుంటూనే ఉంటారు. అందుకనే అంటారు కదా ఇంటింటికి మట్టిపోయే అని. ఇగో గిదే కావచ్చు. మరి మనస్ వంటి మామూలు వాళ్ళదైతే లచ్చలల్ల పంచాది, ఇటువంటి వాళ్ళదైతే కోట్లల్ల కొట్లాట. తదిమదంతా సేమ్ టు సేమ్. ఎండలు పాడుగాను ఏమెండో ఏందో పోన్రి నెత్తి మీద కుంపటి పెట్టినట్లే తగిలినాయి. గీ ఎండలు చేయంగా ఏం చేసేటట్టులేదు, ఎటు పోయేటట్లేదు. అసలు ఇంట్లోకించి కాలు బయట పెట్టేటట్టులేదు పబ్లిక్. అయితే అబ్బబ్బా ఏం ఎండలు అనుకునే లోపే ఇంకోరోక ఆడాడ మబ్బు పడుతుంది. గాలి దుమారం లేచి బడబడా వాన పడుతుంది. ఓరోకు ఎండలు ఇంకోరోకు వానలు. కాలాలన్నీ కలిసిపోయినాయా
అన్నట్లుంది చూస్తుంటే. మరి ఇక ఎండల సంగతేంది, వానల ముచ్చట్లేంది ఓసారి చూద్దాం పాన్లి. ఉత్తరం రోకు ఎండలు, దక్షిణం రోకు వానలు. ఎండ జల్సుడు, వాన దాంచుడు. ఓ రోకు ఉక్కపోత, ఇంకో రోకు కుండపోత. ఆంధ్రాల వానలు, తెలంగాణలో ఎండలు. అక్కడ ఆనదేవుడు, ఇక్కడ ఎండదేవుడు. నీ పనితనం ఎంత, నా పనితనం ఎంత అన్నట్టే పోటీ పడుతున్నట్టే ఉన్నది చూస్తుంటే. బంగాళాఖాతంలో అల్పపీడనం లేచి ఆంధ్రాల వానలు పడుతుంటే నెత్తి మీద నిప్పుల కంప పెట్టినట్టే తెలంగాణలో ఎండలు సరసుడు జరుస్తున్నాయి. వాతావరణం ఎప్పుడెట్టుంటదో ఎక్కడెట్టుంటదో మొగుల అధికారులకే సమజైతలేదు కావచ్చు చూస్తుంటే. ఆంధ్రాల ఆనల జోరుందాట. అందుకనే పబ్లిక్ పైలంగా ఉండాలని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, విశాఖ జిల్లాలకు ఎల్లో అలర్ట్ పెట్టిరు మొగుల అధికారులు. ఉత్త శినుకులొక్కటే కాదటనులు, ఉరుములు మెరుపులు కూడా ఉంటాయి అంటున్నారు అధికారులు. అంటే డబడబా బడబడే. ఇక అటు ఆంధ్ర ఒకటే కాదు, అటుకెంచి చిన్నగా వాన మూసులు వాసన ఇటు తెలంగాణకు కూడా బాగేతట్టే ఉందట. ఆంధ్ర జిల్లాలకు ఆనుకోనున్న ఖమ్మం, వరంగల్, నల్గొండ వంటి ఉమ్మడి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ పెట్టారు అధికారులు. అంటే మీది బాజుకు ఎండలు, కింది బాజుకు వానలు అన్నట్టుగా. 30-40 కిలోమీటర్ల రువ్వడితో ఈదురు గాలులు తోలితే కొట్టేటి కాడ 40 డిగ్రీలకు మీదనే ఎండ సరసుడు సరుస్తుందట. అందుకనే వచ్చే 4 వద్దులు ఎప్పుడెట్టుంటుందో తెలియదు అంటున్నారు అధికారులు. ఏమన్నా ముఖ్యమైన పనులుంటే ముందుగానే సగబెట్టుకోరి. ఎండతోని ఏగేటట్టు లేదు, వానలతోని ఈగేటట్టు లేదు. ఏం చెప్తున్నా. రాజులు పోయిండ్రు, రాజ్యాలు పోయినాయి, కూలిన గోడలు మిగిలినాయి అనుకుంటాం. మన దగ్గర పోయింది రాజుల పాలన. కానీ దునియా మీద ఇంకా చాలా దేశాలల్లా రాజులే రాజ్యాలు ఏలుతుండ్రు. అబ్బో అబ్బో వాళ్ళ రాజవైభవం చెప్పుకుంటే ఎవరైనా సరే అబ్బర కొడుకో అనాల్సిందే. అగో అసంటి ఓ రాజు ఇప్పుడు మన దేశంలో తిరిగిండు. మరి ఆ రాజు కదేంది, ఆయన పతారేసుంటిది ఒకసారి చూద్దాం పాన్లి. యువరాజు అంటే యువరాజే మరి. అగ చూసిర్రా ఆయన వచ్చిన విమానం ఎంత పెద్ద ఉన్నదో. ఎడారి దేశం గదే దుబాయ్కేంచి ఒక్కడే గంత పెద్ద విమానంలో కూకొని వచ్చిండు. గానడమ ప్రధానమంత్రి మోదీ సారు దుబాయ్ పోయినప్పుడు అక్కడ యువరాజు షేక్ హమ్దాన్ను మన దేశంకు రావాలి అని పిలిచిండట. అందుకే ఇక గిట్ల తీరుబడి చేసుకొని మంగళవారం నాడు మన గడ్డ మీద విమానం దిగిండు. బుధవారం నాడు కూడా మన లీడర్ సాబులతోని మీటింగ్ అయ్యిండు. దుబాయ్ యువరాజు అంటే మరిగా సినిమాల హీరో లెక్కనే ఉన్నాడు. గంత పెద్ద విమానం దిగి వస్తుంటే మనోళ్ళు పరిశానై చూసిండ్రు. సెంటర్ మంత్రి సురేష్ గోపి కేరళ డప్పుల మూతతోని స్వాగతం పలికిండు. ఇక అటు ప్రధానమంత్రితోని, రక్షణ మంత్రితోని అలగలగు మీటింగులు పెట్టి 2 దేశాలు ఎట్టెట ముంగటికి నడవాలను ఆలోచనలు చేసిండ్రట. అయితే దుబాయ్ యువరాజు మన దేశానికి వచ్చిన ఆ విమానము, ఆ స్టైలు అన్ని చూసి ఇప్పుడు ఆయన ఆస్తుల గురించి మాట్లాడుకుంటారు అందరూ. ఏం తక్క 33,500 కోట్ల ఆస్తికి అధిపతి అట ఈ యువరాజు షేక్ హమ్దాన్. పెద్ద ముచ్చట ఏంటిదంటే 33,000 కోట్లు గాక తాతలు సంపాదించిన ఆస్తి మళ్ళా వేరేనే ఉన్నదట. 100 కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయట. ఇప్పుడు మన దేశానికి ఎక్కి వచ్చిన విమానం అసోంటిదే ఇంకో పెద్ద విమానం ఉన్నదట. చిన్న చిన్న విమానాలు కూడా మస్తున్నాయట. 4,000 కోట్లు విలువ చేసే పడవలు ఉన్నాయట. తెల్ల పులులు, సింహాలను పెంచుకుంటాడట. గిట్లా ఈ దుబాయ్ యువరాజు గురించి ఇప్పుడు తీరొక్క తీరులా మాట్లాడుకుంటారు మనోళ్ళు. సిరిగల్ల సీమంతుడే కదా అనుకుంటారు. ఎలుకల బాధకు ఇల్లు దలగ పెట్టుకున్నాడని ఎనకట ఓ సామెతుండే. కానీ గీ ముచ్చట చూసినాక ఆ సామెత మార్చాలే కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడబోయే ఎలుక అసొంటి ఇసొంటి ఎలుక కాదు, ఓ దేశాన్నే కాపాడింది. ఆగో ఎలుకెంత, దాని బిసాదెంత. అయినా ఎల్క దేశాన్ని కాపాడుడేంది అని కరడ్డమాడకుర్రి. ముచ్చటంతా చూసి ఎల్క పనితనం ఎట్లుందో మీరే చెప్పుండ్రి. ఎట్లనన్నా వేసుకోయే, మనోళ్ళు తయారున్నారు. చూస్తురు కదా. ఇక సీదా ముచ్చట్లకు పోదాం పారి. ఇగో గీడ అవు పడుతున్న గీ మొగ ఎలక పేరు రోనీను. మస్తు హుషారుంటది గీ ఎలక. అయితే గీ ఎలక చేసిన పనికి ఏకంగా గిన్నిస్ బుక్కోళ్ళే దిగొచ్చారు. ఎందుకంటే కాంబోడియా అనే దేశంలో అప్పట్లో ఏండ్ల కమానం యుద్ధాలు జరిగినాయట. అట్లా 20 ఏండ్ల పాటు యుద్ధాలు జరిగి మొత్తానికి 1998లో ఆగిపోయినాయి. అయితే అప్పటిదాకా జరిగిన యుద్ధాలు చేయంగా కాంబోడియా అంతటా ల్యాండ్ మైన్, అదే భూమిలో తోవి పెట్టే బాంబులుంటాయి కదా, ఆగో గసవంటి బొచ్చడు బాంబులు భూమిలో ఉండిపోయినాయట. ఆగోగా బాంబుల్ని ఏళ్లకు వేలకుండా కనిపెట్టింది ఎలకేనాట. మరిగా ఎలకకు గంత తెలివి ఆడంగొచ్చా అని అనుకునేరు. ఏ పోపో అనే కంపెనీ వాళ్ళు 30 ఏండ్ల సందిగా ఎలకకు ట్రైనింగ్ ఇచ్చి బాంబులు ఎట్లా కనిపెట్టాలనో నేర్పించిరాట. వాళ్ళు చేసినాక ఇగులం చేయంగా ఈ ఎలక మస్తు మందిని కాపాడింది అన్నట్టు. 1 కాదు 2 కాదు, 5 ఏండ్లల్లో 124 బాంబులు వేలకుండా ఆపింది. మరి దీంతో 1,000 మంది తనక పానాలతో బచాయించారు. అందుకే నువ్వు చూడ్డానికి ఎలక
ఎలకవే గాని నువ్వు చేసిన సాయం అంతింత కాదానికి ఆఫ్రికన్ ఎలక రోనిన్ పేరు గిన్నిస్ బుక్లకే ఎక్కించిల్లట అధికారులు. అన్నట్టు ఇంకో ముచ్చట, దీనికంటే మోదాలు మగావా అనేటి ఎలక సుత ఇదే పని చేసిందట. 109 బాంబులు వేలకుంటా ఆపి శితం మందిని కాపాడితే గా ఎలకకు సాహస వీరుడని ఓ పథకం కూడా వచ్చిందట. పానం సుస్థి చేసి 3 ఏళ్ల కింద అది కాలం చేస్తే దాని జాగలకి లోని ఎలక డ్యూటీలకు ఎక్కింది అన్నట్టు. అప్పటికేంచి ఇప్పటిదానిక 7 బాంబులున్న గీ ఎలకే ఉరుకుతుందట, పేలకుంటా ఆపుతుందట. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే కాంబోడియా దేశంలో గా ల్యాండ్ మైన్ బాంబులు వేలి ఏం తక్కువ 40,000 మందికి మీదనే కాళ్ళు చేతులు పోయినాయి అనేది అక్కడ వాళ్ళు అంటున్నమాట. అసోంటి యాళ్ళ లోని ఎలక పని చేస్తున్న తీరును చూసి ఎలకానా మజాక మా పాలిట దేవుడయింది గీ ఎలకేనని కొలుస్తున్నట గీ ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్. చూడూరి ఎలక పనితనం ఎట్టుందో ఇక. ఇక నీ చిట్కు పట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ అవిగిన చూసేర్రి. యములాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసన్న డాన్స్ ఇటుగా తీసిండు. కోనరావుపేట మండలంలో ఉన్న నిమ్మపల్లి జై సేవాలాల్ తండాకు పోయిన సారు మధుకర్ అనే అన్నోళ్ళ ఇంట్లో సర్కారు ఇచ్చిన సన్న బియ్యం బోదిన్నాడు. అడంక పేదోళ్ల కోసం సర్కారు అన్ని తీర్ల ఆలోచన చేస్తుందని చెప్పుకొచ్చిండు. అంతకంటే ముందుగాల ఎమ్మెల్యే రాగానే ఊరోళ్ళంతా ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు ఎమ్మెల్యే సార్ను. పాటలు పెట్టి అందరూ జోరుగా ఆడుతుంటే సార్కు సుత కాల ఆగలేనట్టున్నది. ఎమ్మట్లనే ఆయన లోపల ఉన్న డాన్స్ కళంతా బయటికి తీసిండు. బంజారా పాటలకు అక్కలతోని కలిసి గిట్ల స్టెప్పులు వేసిండు. ఇది చూసిన జనం అంతా అబ్బో ఏమో అనుకున్నాం కానీ ఎమ్మెల్యే సార్కు డాన్స్ కూడా బాగానే వచ్చు కదా అని మస్తు గుసగుసలు పెట్టుకున్నారట వాళ్ళదాంట్లో వాళ్ళే. ఈ సర్కారు లేటు మనకి ఇండ్లు ఇయ్యాలి కానీ మనమే పోయి తీసుకుందాం పారి అని ఊరోళ్ళంతా కలిసి కట్టుగా అనుకున్నట్టున్నారు కావచ్చు. నిజామాబాద్ లో గట్టి ఇడిచిపెట్టిన ఇండ్లను ఆక్రమించారు. తడిపల్లి పట్టణంలో 48 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గట్టి ఏండ్ల కమానం అయిందట. అయినా సుత సర్కారు జనాలకు ఇయ్యకుండా అట్టనే పడావు పెట్టిలట. దీంతో అప్పటిసంది వస్తాయి అని అనుకున్న జనానికి ఓపిక నశించింది. ఇగేముంది వీళ్ళు ఇచ్చే కోపు లేదు, ఊరికే మనమే పోయి తాళం బల కొట్టి ఉందాం పారి అని అందరికీ చేరొచ్చారు. అయితే దరఖాస్తులు పెట్టుకుని ఏండ్ల కమానం ఆఫీసుల చుట్టూ తిరిగినాం. అయినా మా కోసం ఎవరు పట్టించుకోలే. కిరాయిలు కట్టలేక మేమే ఇళ్లలోకి వచ్చినామని అంటున్నారు జనాలు. చూడాలి మరి అధికారులు ఏం చేస్తారో రేపు. ఇవి ఇయాల్టి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ మంచి ముచ్చట్లతోని రేపు కలుద్దాం.